మాజీ మంత్రి నారాయణపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఫిర్యాదు. డబ్బు ఉందన్న అహంకారంతో నారాయణ విర్రవీగుతున్నారని ఆయన అన్నారు. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల కోసం 50 లక్షల రూపాయలను తమకు పంపించారని ఆరోపించారు. డైరెక్ట్గా టికెట్ తెచ్చుకోలేక పక్క పార్టీ వాళ్ళకి 50 కోట్ల రూపాయల డబ్బులిచ్చి టికెట్ కొనుక్కున్నారని అనిల్ కుమార్ మండిపడ్డారు. నెల్లూరు సిటీ నుంచి తానే పోటీ చేస్తున్నానని చెప్పగల సత్తా నారాయణకు ఉందా అంటూ సవాల్ విసిరారు. వేరే వాడు ఎవడో బిడ్డ పేద బిడ్డ ఆడన్న స్కూల్లో చదువుకొని ర్యాంక్ తెచ్చుకుంటే ఆ ర్యాంకులు కొనుక్కునే బతుకునిది. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ సీటుని 50 కోట్ల రూపాయలకి కొనుక్కున్నావు నువ్వు. వేరే పార్టీకి పైకి ఒక పార్టీ దగ్గరికి 30 కోట్లు ఇచ్చావు, కింద ఒకడికి 30 ఇచ్చావు, 20 ఇచ్చావు. ఇది వాస్తవం అని నేనుగా చెప్తుంది. మళ్ళీ నేను అంటున్నాను కూడా, మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యులు అంటున్నది ఈ మాట, గుసగుసలు మాట్లాడుతున్నారు. అయ్యా మనోడు ఆడక ఎందుకంటే ఆయన గట్టిగా పెట్టాడు ఈ సీటు కావాలని, దాంతో ఆయనకు ఒక 30, ఒక ఆయనకి ఆయన తిరిగి ఆయనకి ఒక 20 చూస్తారు కదా. అది కూడా 10 రోజుల్లో. అది మీ పరిస్థితులు. నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడితే అట్ట. ఒక రోజు వేసుకొని తిరిగినట్టున్నాడు. నేను చెప్పంగానే ఎందుకురా నాయన ఇద్దరు కలిసి తిరగండి, ఆయనకు టికెట్ వస్తే ఆయనకు ఓటేండి, నాకు టికెట్ వస్తే నాకు ఓటేండి, ఆయనకు వస్తే నేను కనిపించను, ఆయన నాకు వస్తే ఆయన కనిపించడు అని చెప్పి తిరగండి అన్న. ఒకరోజు తిరిగినట్టున్నారు, మళ్ళీ 2 రోజులు మళ్ళీ పెట్టకలే. వద్దురా నాయన ఇది ఎవడిని మింగేస్తాడు అర్థం కావట్లేదని ఆ నెక్స్ట్ రోజు నుంచి ఎవరి దారి వాళ్ళదే. ఏం పరిస్థితులు అబ్బా, ఇది మీ బతుకులు. ఈరోజు చెప్తున్నా, ఈరోజు దమ్ముంటే ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి నేనే అభ్యర్థిని పోటీ చేస్తున్నాను, మనుక్రాంత్ రెడ్డి కాదని చెప్పమన్నారు ఆయన్ని. నేను చెప్తున్నా, అనిల్ కుమార్ యాదవే పోటీ చేస్తున్నాడు, నువ్వు అన్నావు కదా దమ్ముండి అని. నువ్వు చెప్పు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టా, మనుక్రాంత్ రెడ్డి కాదు పోటీ, నేనే పోటీ అని చెప్పు. ఎట్ట అయిపోయింది అనుకో ప్యాకేజ్, దాంట్లో కాదు. ఆ ప్యాకేజ్ ఇచ్చినా కూడా ధైర్యంగా ఈరోజు చెప్పలేవు నువ్వు. నీ పరిస్థితి